మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి భారీగా లిక్కర్ స్కామ్ చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నమాట. దీనికి సంబంధించి కూడా కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేతి తప్పే ఉంది. మరి బెల్ట్ షాపులు మొత్తం తీసేసాడు. మరి అరెస్ట్ చేయాలి. ఈయన బెల్ట్ షాపులు పెంచాడుగా. ఈయన మంచోడు పెంచాడు అంతే. మరి ఇప్పుడు ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? సింపతి ఉంటే మొన్న జరగాలి. మా ఓట్లు ఎక్కడ పోయినాయి చెప్పి సన్యాసులు అడగాలి. వీళ్ళు అడగల. అడిగితే సింపతి ఉన్నట్టే. ఎవరు ఎట్టపోతే నాకెందుకు హ్యాపీగా ఉండాలనుకునే కరెక్ట్ మనం. మరి జగన్ 2.0 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. మొదలు పెట్టదు. మరేంటి దీనివల్ల మరి ఏమన్నా వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? నువ్వు అవునన్నా కాదన్నా వైసీపీ ఎలాగో రావటం ఖాయిగా. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేయడా చేస్తాడుగా. నువ్వు ఎలా తప్పు చేసి గెలిచావు ఇది అలాగ తప్పు గెలుస్తుంది. తప్పే ఉంది. ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ 11 సీట్లు పడిపోయింది. వరుసగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. బలం తగ్గిపోయింది కదా. తగ్గిపోయింది. వాళ్ళ తప్పు వీళ్ళంతా బలం ఉన్న వాళ్ళ వీళ్ళంతా సన్యాసులు రాజీనామా చేసినంతా రాజీనామా చేసిన బలమైన సన్యాసులు కాదుగా. చెత్త సన్యాసులు ప్యాకిల్ అయిపోయాడు. ప్రూఫ్ చేసుకున్నారు చెత్త సన్యాసులు అంతే. మరి ఇప్పుడు వైసీపీ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. దీనికి సంబంధించి కూడా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా ఉన్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తాయి. దానికి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మరి లిక్కర్ స్కామ్ అనేది జగన్ ఆధ్వర్యంలో జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరగలేదు. ఆయనకి పుట్టిన కుమారుడు అయ్యి వైఎస్ జగన్ గారు ఎంత పని చేశారని మరి అందరికీ తెలుసు. ఆయన నిజ స్వరూపం ఏంటి అందరికీ తెలుసు. ఆయన ఏదో మంచిగా నవ్వుతూ ఏదో చేతులు కట్టుకొని మాట్లాడుతున్నది అతను మంచివాడు అని ఏం కాదు. ఎందుకంటే మాకు గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఈయన ముందు ఆయనే ఎక్కుంటే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు ఏదో స్కామ్ జరిగి మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవడం, ఆయనకి తెలియ కొన్ని పథకాలు పెట్టడం అవి అమలు చేయలేకపోవడం అది ఆయన అసమర్థతకి కారణం. మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం వల్ల మరి సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? సింపతి అనేది ఏం లేదు. ఎందుకంటే తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. ఎవరైనా సరే తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. తప్పు చేయకముందే ఆలోచన ఉండాలి. చేసినాక శిక్ష అనుభవించడం న్యాయం. అది 2020 నుంచి పాదయాత్ర అంటున్నారు. జగన్ 2.0 అంటారు. ఎలా ఉండబోతుంది? అది చెప్పలేమండి. అది ప్రజాభిప్రాయం. మరి ఇంకా మాకైతే ఇంకా ఏమి అనుమానంగా ఉంది. అది అవుద్దో లేదో, పాదయాత్ర కూడా సాగుద్దో లేదో. ఎందుకంటే జనాలందరూ కూడా ఆయన నిజ స్వరూపం కనిపెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకి ఓటేయరు. పాదయాత్రలో కూడా ఆయన ఎక్కువ ప్రోత్సహించాలని మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టిన నాయకులతో భేటీ అయినా సరే జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, వస్తే కూటమి ప్రభుత్వానికి అడ్డగించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పే అన్నీ కూడా అబద్ధాలండి. అవి ఎవరు నమ్మినా కూడా అది జరగవు. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధాలు. కేంద్ర పాలన కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఇచ్చిన పథకాలే ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని వైసీపీ అంటున్నారు. అవన్నీ అబద్ధాలండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క మానవుడికి అందరికీ తెలుసు. మనుషులకి, ఉద్యోగస్తులకి, తర్వాత ఎంప్లాయీస్కి అందరికీ తెలిసి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. ఇది మాత్రం అబద్ధం. అది మరి చూసుకుంటే కనుక గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. సంబంధించి కూడా మంది అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్లో ఉన్నారు. మరి జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అది తెలియదండి. కరెక్ట్గా అయితే తెలీదు. అది చెప్పలేమండి. అవతే అవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ అది మనం క్లారిటీ అనేది లేదు. మనం ఆయన గురించి మనం అంత ఇదిగా చెడ్డగా కూడా మాట్లాడలేము. అది ఓకే. ఒకవేళ కనుక అరెస్ట్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? సింపతి అయితే గ్యారంటీగా వస్తుందండి. సింపతి అయితే 100% వస్తుంది. ఆయన వెళ్తే మాత్రం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆయనకి సింపతి వచ్చింది కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయ్యారు. అది ఈయన కూడా కంపల్సరీగా వస్తుంది. సింపతి పైనుంచి వస్తుంది గ్యారంటీగా. సింపతి అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి ఇప్పుడు 2027 నుంచి జగన్ 2.0 పాదయాత్ర మొదలు పెడతా అంటున్నారు. కొత్తగా వేరే లెవెల్లో ఉంటుందని కూడా జగన్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో అంత ఇదిగా అనిపిస్తుంది. అంటే ఇదివరకు అంత పాదయాత్ర చేశాడు కానీ ఈసారి అంత చేసినా సరే జనాలకి ఆయన మీద అభిప్రాయం అయితే లేదు. మరి ఆయన అంటే పాదయాత్ర చేస్తాడు కరెక్టే కాదంట్లా. జనాలు అంత మూగవరేమో అనిపిస్తుంది నాకైతే. పాదయాత్ర చేస్తే ఫస్ట్లో చేశాడు బాగానే ఉంది. అందరూ సపోర్ట్ చేశారు. బాగా వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. ఈసారి మాత్రం నాకు చేస్తే మాత్రం పాదయాత్ర
సక్సెస్ అవ్వదు. ఎందుకని అంటారు? గతంలో అయింది కదా. గతంలో అయ్యింది. మరి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కదా, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఏదో ఇప్పుడు అమరావతి ఏదో మొన్న ఓపెన్ చేశారు, అంతా చేస్తున్నారు. అంతా ఆయనకి సపోర్టింగ్గా అయితే ఈయనకైతే రాదు. ఇప్పుడు జగన్ గారికి అయితే నాకు సపోర్టింగ్గా పాదయాత్ర చేసినా సరే ఆయనకి అంత జనాల్లో ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయినప్పుడల్లా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటమి ప్రభుత్వం మీద పాలనను పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఇచ్చిన పథకాలు గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఆయన పథకాలు ఇచ్చారు, కరెక్టే, కాదంటలేదు. 100% ఆయన ఇచ్చారు పథకాలు. ఇప్పుడు కొత్త పథకాలు ఇంకా యాడ్ అవుతున్నాయి కదా, ఇంకా కొత్త పథకాలు ఈయన అభివృద్ధి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఆయన మరి ఆయన దీంట్లో ఇది ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం భారీగా లెక్కర్ స్కామ్ జరిగింది. సంబంధించి కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పే మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన తీసేస్తున్నమాట వాస్తవమే. ఇప్పుడు బడ్జెట్ ఉందని కొద్దిగా నడిపారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని స్కాములు, ఎదట పార్టీకి ఏమన్నా అవకాశం ఇచ్చారా? లిక్కర్ స్కాములు వీళ్ళకి మాలో ఏమీ లేదు, మాట చెప్పుకుంటారు వీళ్ళంతా. జగన్ కనుక ఒకవేళ అరెస్ట్ అయితే సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ అరెస్ట్ అయితే కనుక సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంది 99%. అది జగన్మోహన్ రెడ్డి 2022 పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర మొదలు పెడతాను, జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు 2.1 నేనైతే చదువుకోలేను. 2.1 ఇది చెప్తున్నారు కదా, ఇవన్నీ బయట నుంచి వచ్చిన మాటలే. వాళ్ళు అయితే అంత దుర్మార్గులు అయితే కాదు. ఈ ప్రభుత్వం ఉన్నంత దుర్మార్గతనం ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అందరినీ చూసుకుంటూ వచ్చారు. ఆ క్యాస్ట్ లేదు, ఈ క్యాస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి, ఇది మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి ఇళ్ల స్థలం ఇవి అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అలా లేదండి, అందరిని సమానంగా చూసుకుంటూ వచ్చారు. నేను చెబితేనే అనే మాట ఎక్కడా రాలా, అసలు ఎక్కడా రాలా, ఎవరితో వినిపించలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చెబితేనే ఇళ్ల స్థలం, మేము చెబితేనే నీకు ఏదన్నా పట్టా కానీ ఏదన్నా, మరి ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు నీ పార్టీ నీకు ఉండదు, వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉండదు. కానీ రెండు పార్టీలు పక్కన ఉంటారుగా, అందరూ ఈ పిచ్చి జనమే, మీరిద్దరు వాడుకుంటామే. కానీ ఎవరికా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానంలో నువ్వు నడవాలి, లేదా నీ నిదానం ఏమైనా ఉంటే నువ్వు జరుపుకోవాలి. కానీ నేను చెప్పింది విధానం అంటే అది నీ అంత పాలన అవుద్ది. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. తర్వాత నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నిటిని కూడా రీమోడలింగ్ చేపించారు. ఇప్పుడు ప్రభుత్వం కనీసం పైనుంచి పెచ్చులు పడిపోతున్నా సరే, పిల్లలకి ఏదైనా దెబ్బలు పడిపోతున్నా సరే, దెబ్బలు తగులుతున్నా సరే పట్టించుకునేది ఏమీ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు చంపేస్తున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడపిల్లల మీద వీళ్ళకి అభిమానం లేదా? ఆయన చేస్తేనేమో తప్పు, ఆయన ఉన్నాడు సరే, ఎవరొకరు ఉండదు, తప్పు అనేది ఉండదు. కానీ ఆయన ఎంచిపరిచినప్పుడు నువ్వు కూడా చేయాలిగా. మరి అక్కడెక్కడ విద్యార్థిని చంపేశారంట. ఏం చేస్తున్నారు మీరు? ఈ లోకేష్ గారు చూస్తేనేమో రెడ్ బుక్ అంటాడు. రెడ్ బుక్ ఏం చేయగలుగుద్ది? అవకాశం ఇచ్చింది కనుక సద్వినియోగం చేసి జనాలతో మంచిదిగా ఉండాలి తప్పితే మీరు ఏదో రెడ్ బుక్కు ఈ బుక్కు ఇవన్నీ అనుకుంటే ఉపయోగపడదు. మరి వైసీపీలో కూడా పెట్టుకుంటున్నాము, జగన్ 2.0 అంటారు కదా వాళ్ళు కూడా. ఏమండి, వాళ్ళు ఇప్పుడు మెయిన్ అయితే అనలా, ఇప్పుడు వరకే అక్కడి నుంచి రాలా. ఈ పక్క ఇప్పుడు ఏమన్నా నువ్వు నేను ఆ మాట అనుకుంటాం, ఆయన దాకా వెళ్ళాలిగా. వెళ్ళిన తర్వాత కదా నిర్ణయం. ఆయన గారు ఇప్పుడు వరకు కూడా మాట అనలా. మైన్ ఇది జవాన్ గారు చనిపోయారు, అక్కడికి వెళ్ళారు. ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చింది, 5 ఎకరాల పొలం, 30 సెంట్లు స్థలం ఇది ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, మన జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి మేము అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ ఎవరు చేసినా సార్ పేదవాళ్ళకి ఏమీ చేయరు. గత ప్రభుత్వం కానీ ఇది మరీ దుర్మార్గం అయిపోయింది.